గార్నిషింగ్ కోసం కొత్తిమీర అనమాట. అలా వేసిన తర్వాత అవన్నీ కొంతసేపు మూత పెట్టేసి స్టవ్ ఆపేసేసాను. ఎందుకంటే వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీస్తే అంత బాగోదు కదా అనేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసేసాను. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. మనం కలిపెట్టేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, సూపర్గా వచ్చిందంటారు. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. గుడ్డు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది చపాతీ అన్నం దేంట్లోకైనా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది మాత్రము.